వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఒక మంచి టేస్టీ కేక్ను ప్రిపేర్ చేసుకుందాము. ఈ కేక్లో ఎక్కువ పంచదార పట్టదండి, 4 స్పూన్లు అయితే సరిపోతుంది. స్వీట్నెస్ కోసం ఇందులో బాగా పండిన అరటి పండ్లను వేసుకుంటాము. నేనైతే ఎక్కువగా బాగా అరటి పండ్లు మిగిలిపోతుంటే ఇదే కేక్ చేస్తుంటాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ ఓవెన్తో చేయకుండా గ్యాస్ పైన ప్రిపేర్ చేసుకుందాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మీరు కూడా మీ ఇంట్లో మిగిలిపోయిన బనానా ఉంటే ఇలా కేక్ చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులకు కూడా నూనె బాగా అంటుకునేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే ఇలా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే అడుగున మందంగా ఉన్న గిన్నె కానీ ఇలా మందంగా ఉన్న ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి ఒక 10 మినిట్స్ పాటు. హీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకుందాము. నేను ఇక్కడ 4 చిన్న సైజు బనానాస్ తీసుకున్నాను. దీన్ని స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలి. అరటిపండ్లు తొక్క బాగా నల్లగా అయిపోతే మనం తినం కదా, వాటిని అలా పడేయకుండా ఇలా కేక్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా గడ్డలు ఏమీ లేకుండా బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు. నూనె అయితే ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద గుడ్డు, అలాగే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు చివర్లో 3-4 స్పూన్ల మిల్క్ను వేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పంచదారని 1/4 కప్ వేస్తున్నాను, అంటే 4 స్పూన్ల షుగర్ని వేస్తున్నాను. మనం తీసుకున్న బనానా స్వీట్ ఎక్కువగా ఉంటే పంచదార కాస్త తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. పంచదార ఇలా బాగా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఒక జాలి గరిటె పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, బాగా మెత్తగా దంచుకున్న దాల్చిన చెక్క పొడిని 1/4 టీ స్పూన్ వేసుకొని జల్లి పట్టుకోవాలి. ఇక్కడ నాకు ఈ జల్లెగరిట్లో కాస్త స్పేస్ తక్కువయ్యి పిండి దిగట్లేదండి, నేను పెద్ద జల్లెట్లో వేసుకొని జల్లి పట్టుకున్నాను. ఫ్రూట్స్ వేసి చేసుకునే కేక్లో దాల్చిన చెక్క పొడి వేసి చేస్తే కేక్ చాలా బాగుంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే చాలా బాగుంటుంది. అంతా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా పెద్ద జల్లెడు ఉంటే కాస్త పిండి కింద పోతుందండి, చూసుకొని నిదానంగా జల్లించుకొని ఇప్పుడు పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ తయారు చేసేటప్పుడు పిండి ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పిండి ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులో ఎగ్గుకు బదులుగా పాలు పోసేవాళ్ళు పాలు చూసుకొని పోసుకోండి. కేక్ బ్యాటర్ కొంచెం చిక్కగానే ఉండాలి. చూసుకుంటూ ఒక్కొక్క టేబుల్ స్పూన్ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసి దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 2 చిటికెళ్ళంతా సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం మర్చిపోవద్దండి. మనకు కేక్ బ్యాటర్ అనేది పలుచగా ఉండకూడదు, అలా అని చిక్కగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం ఈ కేక్ బ్యాటర్ను ఎంత మంచిగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీజ్ చేసి పెట్టుకున్న ఒక మందపాటి గిన్నె తీసుకున్నాం కదా, ఈ కేక్ బ్యాటర్ని అంతటిని దానిలోకి పోసేసుకోవాలి. అలాగే ఈ కేక్ బ్యాటర్ని గిన్నెలో పై వరకు కాకుండా 3/4 వరకు వచ్చే వరకే వేసుకోవాలి. బ్యాటరే మనం గిన్నెలో ఫుల్గా వేసామంటే కేక్ పొంగిపోతుంది. కేక్ ఎక్కువ ఫ్లఫీగా పొంగాలి అంటే ఇలా ఎక్కువ లోతు ఉన్న గిన్నె తీసుకోండి. ఇలా బ్యాటర్ని అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని గ్యాప్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా పేపర్తో క్లోజ్ చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో 30 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో ఇలా టూత్పిక్తో గుచ్చామంటే ఏమీ అంటుకోకుండా వస్తే బేక్ అయినట్లే. కాస్త అంటుకుంటుంది కదా, మూత పెట్టేసి ఇంకా 10 to 15 మినిట్స్ బేక్ చేసుకుందాము. ఇప్పుడు నేను 45 మినిట్స్ అప్పుడు చెక్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా. నాకైతే 45 మినిట్స్ టైం పట్టింది. మీకు ఇంకా ఏమైనా అంటుకుని ఉంటే ఇంకోసేపు బేక్ చేసుకోండి.
గిన్నెని నిదానంగా బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ట్ని ఇలా లూజ్ చేసుకోవాలి. ఇలా కేక్ని లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో బోర్లో పెట్టేసి ఇలా పైన ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగానే వస్తుంది అండి. చాలా బాగా వచ్చింది కదా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.